పార్టీస్ని పీకల్లోతూ నష్టాల్లో నెట్టుతా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి రెఫరెండం అంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల్ని నా పరిపాలన చూసి ఓట్లేమంటున్నారని చెప్తా ఉన్నారు కదా. ఈ ఎన్నికల్లో కనుక వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి, మీకు తక్కువ సీట్లు వస్తే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకుంటారా? మీరు డిమాండ్లు చేస్తా ఉన్నారు కదా. నంబర్ 1, ఇప్పుడు రెఫరెండం అని ఆయన అన్నాడు, మేమనలే. మాట తప్పుడు రేవంత్ రెడ్డికి అలవాటు. ఒక నిమిషం, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ రోజు. నేనే ఆ రోజు ఇన్ఛార్జ్ కొడంగల్కు. ఆయన ఓడిపోయిండు, సన్యాసం తీసుకున్నాడా? ఆయనకు ఆ రైటే లేదు రేవంత్ రెడ్డికి. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఛాలెంజ్ చేసింది మేమా ఆయన? సో మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రజలకు మేమేం చెప్తున్నాము ఇలా సింపుల్ అండి. ప్రజలకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం కనబడతలేదు. ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నారు కానీ బయట మాత్రం రోజు గంటకు ఒకసారి ఆ ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటున్నారు. గంటకు ఒకసారి ఈ ప్రభుత్వం ఉండదంటున్నారు.